ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే దగ్గుతూ ఉన్నాను. అంటే కోల్డ్ ఇంకా కొంచెం తగ్గట్లేదు, లైట్గా ఉంది. ఈరోజు మార్నింగే నేను టర్మరిక్ టీ కూడా తాగాను. టర్మరిక్ టీ చాలా బాగుంది. ఎందుకంటే నేను టర్మరిక్ వచ్చేసి జస్ట్ మామూలుగా దొరికే మనకి పౌడర్ యూజ్ చేయలేదు, పచ్చిది అదే పసుపు కొమ్ము అంటారు కదా, అదే తీసుకొచ్చాను. దాన్నే తీసుకొచ్చి అలానే టీ చేశాను. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది టీ తాగేటప్పుడు. నాకు చాలా సూపర్గా అనిపించింది. చాలా బాగుంది. అది మనకి చాలా ఇమ్యూనిటీకి చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పీసీఓఎస్కి, థైరాయిడ్కి, వెయిట్ లూజ్ అవ్వడానికి, లేడీస్కి అయితే ఇంకా అది అన్నిటికీ చాలా వాటికి యూజ్ అవుతుంది. ఇంకా మనకి ఫేస్ చాలా బాగా క్లీన్ అవుతుంది. మన ఇంటర్నల్ బాడీ వచ్చేసి అదొక క్లెన్జింగ్ లాగా యూజ్ అవుతుంది. మన ఫేస్కి మనం క్లెన్జింగ్ చేస్తే ఎలా నీట్గా ఉంటుందో, మనం అలాంటి హెల్తీ డ్రింక్స్ తాగడం వల్ల మన బాడీ లోపల బాగా క్లెన్జింగ్ అవుతుంది. చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. నేను ఈ మధ్య డిఫరెంట్గా రోజు జింజర్ వాటర్ తాగకుండా డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను. నాకు చాలా బాగా అనిపిస్తుంది. టీ ప్రిపేర్ చేస్తున్నాను. దీనికి పచ్చి పసుపు తీసుకున్నాను. పచ్చి పసుపు, కొన్ని మిరియాలు. పసుపుకి వచ్చేసి దాని మీద ఉండే స్కిన్ పీల్ ఆఫ్ చేసాను. నెక్స్ట్ మిరియాలు కూడా వేసి దాన్ని కొద్దిగా కచ్చాపచ్చాగా దంచేసుకొని దీంట్లో వేసేసాను. ఇది బాగా బాయిల్ అయిన తర్వాత జస్ట్ ఫిల్టర్ చేసుకొని తాగేస్తే చాలా మంచిది. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను డైలీ డిఫరెంట్ హెల్తీ డ్రింక్స్ ట్రై చేస్తున్నాను. అవే మీతో కూడా షేర్ చేస్తున్నాను. సో మీ దగ్గర పచ్చి పసుపు లేకపోతే మీరు మామూలు టర్మరిక్ పౌడర్ ఉంటుంది కదా, పసుపు పొడి, ఆ పొడిని కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇది చాలా బాగుంది. అసలు నా చేతికి అంటుకునింది ఈవినింగ్ వరకు పోలేదు, అంత బాగుంది. సో ఇక్కడ హెల్తీ డ్రింక్ రెడీ అయిపోయింది. చాలా బాగుంది, చాలా కలర్ఫుల్గా ఉంది, చూడడానికి మాజా లాగా అనిపిస్తుంది. నెక్స్ట్ దీని తర్వాత దీనికి ఇంకా ఫోటోషూట్, ఒక ఫోటో తీసేసాను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయడానికి. ఇంకా దీని తర్వాత నేను ఈరోజు ముల్లంగి చట్నీ చేస్తున్నాను. ఫస్ట్ పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో 3 చిల్లీస్, ఈ చిల్లీస్ కారం ఎక్కువగా ఉన్నాయి, అందుకే తక్కువ వేస్తున్నాను. ముల్లంగి ఇలా చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. ముల్లంగి చూడడానికి కొంచెం పింకిష్గా ఉంది కదా, ఎందుకంటే దీనికి ముందే నేను బీట్రూట్ కట్ చేశాను, అందుకనేసి అవి కూడా పింక్గా ఉన్నాయి. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ముల్లంగి చట్నీ కూడా చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టము. ఈరోజు బ్రేక్ఫాస్ట్ దోశ చేస్తున్నాను, అందుకే ముల్లంగి చట్నీ. కొద్దిగా సాల్ట్ వేసుకొని నెక్స్ట్ పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. కొద్దిగా చల్లారిన తర్వాత నెక్స్ట్ జార్లో వేసుకొని దాంట్లోనే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను. జీలకర్ర, కొద్దిగా ఉప్పు, నెక్స్ట్ వచ్చేసి చింతపండు కొద్దిగా యాడ్ చేసుకున్నాను. వెల్లుల్లి ఒక 4 పాయలు జస్ట్ ఇలా గ్రైండ్ చేసుకున్నాను. దీంట్లో పోపు పెట్టేసి నార్మల్గా ఎలా పోపు పెట్టుకుంటామో అలానే పెట్టేసుకున్నాను. నేను ఇది చాలా తక్కువ చట్నీ చేస్తాను. ఈ ముల్లంగి చట్నీలో మనం వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు, వాటర్ యాడ్ చేస్తే టేస్ట్ ఉండదు. సో ఇది ఇప్పటికి మాత్రమే, చూడండి చాలా తక్కువ చేశాను. టేస్ట్ చాలా బాగుంది, ట్రై చేయండి తప్పకుండా. ఇది చాలా ఈజీగా ఉంటాయి కొన్ని చట్నీస్, ఇవి రైస్లో కూడా చాలా బాగుంటాయి. కానీ ఇప్పుడు నేను మార్నింగ్ ఇది బ్రేక్ఫాస్ట్లోకి చేశాను. ఈ బ్యాటర్ చూడడానికి చాలా పింక్గా చాలా బాగుంది కదా. ఈరోజు పింక్ దోశలు వేస్తున్నాను. ఏం లేదు, మామూలు దోశ బ్యాటర్లోనే నేను ఒక బీట్రూట్ని కట్ చేసుకొని దాన్ని బాగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా అది ఈ బ్యాటర్లో మిక్స్ చేసాను. కొంచెం సాల్ట్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకున్నాను, అంతే. చాలా బాగున్నాయి కదా పింక్ దోశలు. బేబీ గర్ల్స్కి ఇవి చాలా బాగా ఇష్టము, ఎందుకంటే బేబీ గర్ల్స్కి అందరికీ ఫేవరెట్ కలర్ పింక్ కలరే అయి ఉంటుంది. సో ఎవరైనా బేబీ గర్ల్స్ తినను అంటే వాళ్ళ ఫేవరెట్ కలర్ పింక్ దోశ వేయిస్తానని చెప్పండి, చాలా ఈజీగా తినేస్తారు. సో నేను ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడము. చెప్పాను కదా, ఈ లాక్డౌన్లో అన్ని డిఫరెంట్ డిషెస్ ట్రై చేస్తున్నాను అనేసి. నేను యూజ్ చేసేటివన్నీ చాలా సింపుల్గా ఈజీగా ఉండేటివి యూజ్ చేస్తాను, మరి ఎక్కువగా కష్టంగా ఉండేటివి యూజ్ చేయను, ట్రై చేయను నేను. నెక్స్ట్ ఈ పింక్ దోశల్లోకి ఎల్లో చట్నీ, అదే ముల్లంగి చట్నీ రెడీ అయిపోతుంది. చాలా బాగున్నాయి తినడానికి కూడా. ఒక దోశ వచ్చేసి నేను ఆనియన్స్ వేసి కూడా ట్రై చేశాను. ప్లెయిన్ దోశ కంటే ఇలా ఈ బీట్రూట్ దోశ చేసినప్పుడు మనం ఆనియన్స్ యాడ్ చేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ ఉంది. ప్లెయిన్ దోశ కూడా చాలా బాగుంది. నేను అంటే ఇంత కలర్ఫుల్గా ఇంత కలర్ వస్తుందనేసి అనుకోలేదు, చాలా బాగా వచ్చింది. నాకు కూడా ఏదో డిఫరెంట్గా అనిపించింది మార్నింగ్. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీరు ట్రై చేసినాక మీరు ఎలా చేశారో, మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీరు ట్రై చేసిన తర్వాత ఆ పిక్స్ని నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దోశలు చాలా బాగా కలర్ఫుల్గా రెడీ అయిపోయాయి కదా. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయింది. చట్నీ ఆల్రెడీ చేసి రెడీగా పెట్టేశాను. ఇంకా దోశ చట్నీ తినేయడమే.
మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఒక పని అయిపోయింది అనుకుంటే అప్పుడే ఆఫ్టర్నూన్ అయింది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి కుక్ చేయాలి. కుక్ చేయడానికి ఇంట్రెస్టింగ్గా ఏమైనా చేయాలి అనుకుంటున్నాను. క్యాప్సికమ్ ఉంది, క్యాప్సికమ్తో రెసిపీస్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఎప్పుడు క్యాప్సికమ్ని వచ్చేసి జస్ట్ ఫ్రైడ్ రైస్లో, నూడిల్స్లో అలా యాడ్ చేసి అలా తీసుకుంటూ ఉంటాను. క్యాప్సికమ్ రెసిపీస్ కూడా చాలా ఉన్నాయి, యూట్యూబ్లో చాలా చూసాను, ట్రై చేస్తాను కంపల్సరీ. నెక్స్ట్ మెయిన్ కర్రీ వచ్చేసి బ్రింజాల్ కర్రీ చేసేస్తాను. ఇంకా ఏదైనా స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే జాగిరి చాలా ఉంది. జాగిరి అది వేస్ట్ అయిపోతుంది, నేను ఎందుకో తీసేసుకున్నాను జాగిరి. అంటే ఇలాంటి టైంలో ఏదైనా స్వీట్స్ తినాలంటే చేసుకోవచ్చు అనేసి జాగిరి కూడా ఏదైనా రెసిపీ చేసి మా హస్బెండ్ని సర్ప్రైజ్ చేస్తాను. ఇంకా మార్నింగ్ వర్కౌట్ వచ్చేసి ఈరోజు ఫిట్ 30 చేసాం. ఫిట్ 30 వచ్చేసి ఫస్ట్ ఒక 10 minutes మనకు వార్మప్ ఉంటుంది. బాడీ వార్మప్ అంటే సడన్గా మనం వచ్చేసి హై ఇంటెన్సిటీ వర్కౌట్ చేయకూడదు. స్లోగా మన హార్ట్ బీట్ని ఇంక్రీజ్ చేయాలి, ఇంటెన్సిటీ స్లోగా ఇంక్రీజ్ చేయాలి కదా. సో ఫస్ట్ కొద్దిసేపు వార్మప్ చేసి నెక్స్ట్ 15 minutes వచ్చేసి మెయిన్ వర్కౌట్లో మనకి 3 మూమెంట్స్ ఉంటాయి, 3 వర్కౌట్స్ని 5 times చేయాలి. అదొక 15 minutes. నెక్స్ట్ లాస్ట్ 5 minutes వచ్చేసి కూల్ డౌన్, బాడీ కూల్ డౌన్. సో వర్కౌట్ చేసేటప్పుడు సడన్గా మనం స్టాప్ చేసేయకూడదు, హార్ట్ బీట్ సడన్గా స్లో అయిపోవడం అలా చేయకూడదు. స్లోగా గ్రాడ్యువల్గా అది తగ్గుతూ ఉండాలి, అలా మనం తగ్గించుకోవాలి. నెక్స్ట్ వర్కౌట్ మిడిల్లో కూడా సడన్గా ఎక్కువ వాటర్ తాగేయకూడదు. జస్ట్ వాటర్ని కొద్దిగా ఒక సిప్ తాగాలి, మన థ్రోట్ని ఊరికే డ్రైగా ఉంటే కొద్దిగా వెట్ చేసుకోవడానికి, అంతే. ఎక్కువ వాటర్ కూడా తీసుకోకూడదు. చాలా బాగుంటుంది వర్కౌట్. మేము ఆన్లైన్లో జాయిన్ అవుతుంటాం కదా, ఏం లేదు, మీరు జస్ట్ కల్ట్ యాప్ డౌన్లోడ్ చేసేసుకోండి. నాకు తెలిసి ఆన్లైన్ క్లాసెస్ ఆల్మోస్ట్ ఫ్రీగానే ఉంటుంది, మనీ పేమెంట్ ఏం ఉండదు అని అనుకుంటున్నాను. ఎందుకంటే నేనైతే ప్యాక్ తీసుకున్నాను, 10 months ప్యాక్ తీసుకున్నాను. నాకు ఆన్లైన్ క్లాసెస్ అవన్నీ నేను జాయిన్ అవ్వచ్చు. దాంట్లో ఇంకా రెసిపీస్ కూడా, ఇంకొకటి ఏంటంటే రెసిపీస్ కూడా మనకి వీడియోస్ అన్నీ ఉంటాయి, డిఫరెంట్ రెసిపీస్ వీడియోస్ అన్నీ కూడా, అవి కూడా మనం ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. కల్ట్ ఫిట్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లోనే కల్ట్ ఫిట్, ఈట్ ఫిట్, కేర్ ఫిట్, మైండ్ ఫిట్, అన్ని ఫిట్లు దాంట్లోనే ఉంటుంది. కానీ మీరు ఎవరిదైనా రెఫరెన్స్ తీసుకోండి. మీకు రెఫరెన్స్ తీసుకొని ఏదైనా ప్యాక్ తీసుకునేటప్పుడు మీకు అమౌంట్ తగ్గుతుంది. ప్లస్ మీకు ఎవరు రెఫర్ చేశారో వాళ్ళకి వచ్చేసి ఏదో ఒక కొంచెం పాయింట్స్ రావడం కానీ, క్యాష్ ఫిట్ రావడం, లేకపోతే వాళ్ళు తీసుకున్న ప్యాక్ కొద్దిగా ఎక్స్టెండ్ అవడం అలా జరుగుతుంది. కాబట్టి మీరు ఎప్పుడన్నా డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఎవరిదైనా రెఫరెన్స్ తీసుకోండి, వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, మీకు బెనిఫిట్ ఉంటుంది. ఊరికే డౌన్లోడ్ చేసుకుంటే మీకు వేస్ట్ అవుతుంది. సో అలా ట్రై చేయండి. ఆఫ్టర్నూన్కి నేను ఈరోజు టొమాటో వంకాయ బజ్జీ చేస్తున్నాను. జస్ట్ ఆలివ్ ఆయిల్ కొద్దిగా యాడ్ చేసుకున్నాను, దాంట్లో కొద్దిగా సాసోలు యాడ్ చేసుకొని, కరివేపాకు, నెక్స్ట్ చిల్లీస్ ఒక 2 చిల్లీస్ యాడ్ చేసుకున్నాను, ఆనియన్స్ పొడవుగా కట్ చేసినవి. నెక్స్ట్ మనకి పోపు దినుసులు ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకున్నాను. వెల్లుల్లి ఒక 4 యాడ్ చేసుకున్నాను, సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలా పొడవుగా కట్ చేసుకున్న వంకాయలను యాడ్ చేసుకొని, నెక్స్ట్ కొద్దిగా ఫ్రై చేసుకొని టొమాటోస్ కూడా యాడ్ చేసుకొని, దాంట్లో ధనియాల పొడి, పసుపు పొడి, కారం పొడి, ఉప్పు వేసి ఒక 15 minutes కుక్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈరోజు నేను స్వీట్ చేస్తున్నానని చెప్పాను కదా, ఇది వచ్చేసి బెల్లం పాయసం చేస్తున్నాను. నాకు ఇది మామూలుగా సంక్రాంతికి మా ఊర్లో చేస్తారు, నాకు చాలా ఇష్టము. పచ్చి కొబ్బరి వేసి బాగా నెయ్యి వేసి చేస్తారు. నేను ఇక్కడ ఈరోజు ఇంట్లోనే ట్రై చేస్తున్నాను. ఫస్ట్ ఈ రైస్ను కూడా 20 minutes నేను పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను ఈ పెసులు ఉన్నాయి కదా, పెసులు పప్పుని కొద్దిగా ఫ్రై చేసుకొని దాంట్లో 20 minutes పెట్టుకున్న రైస్ని కూడా వేసేసాను. 1 glass రైస్, 1/2 glass పెసులు పప్పు తీసుకున్నాను. ఇది బాగా బాయిల్ అయ్యేటప్పుడు దీంట్లో కొద్దిగా మిల్క్ కూడా యాడ్ చేసుకున్నాను. మిల్క్ యాడ్ చేసుకొని ఒక 2 ఇలాచీ కూడా వేసాను. బాగా అంటే ఫ్రై కాదు, బాగా కుక్ అవ్వాలి. ఎప్పుడు ఫ్రై అని చెప్పి ఫ్రై అని వచ్చేస్తుంది. రైసు ఈ నెక్స్ట్ పెసరపప్పు బాగా కుక్ అయిపోవాలన్నమాట. మీరు మిల్క్ ఇప్పుడే కూడా వేసుకోవచ్చు, లేదా కుక్ అయిన తర్వాత అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడే యాడ్ చేస్తున్నాను. ఒక 2 glass మిల్క్ వేసాను, ఇది బాగా కుక్ అవ్వాలి. దీంట్లోనే కూడా ఇలాచీ కూడా యాడ్ చేసాను. ఒక 10-15 minutes కంతా బాగా రైస్ కుక్ అయిపోతుంది. నేను జాగిరి వచ్చేసి బెల్లంని ఇలా పొడిగా చేసి పెట్టుకున్నాను, అది కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీరు ఇలా బెల్లంని వచ్చేసి ఇలా మరీ పొడిగా చేయకపోతే మామూలుగా వచ్చేసి కొద్దిగా ఎక్కువగా ఉంటుంది కదా, అలా ఉంటే ఎక్కువసేపు కలుపుకోండి. లేకపోతే వాటర్లో వేసి కొద్దిసేపు బాయిల్ చేసి అలా కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్లో గీ యాడ్ చేశాను, పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేశాను, ఒక్క రోజు సాల్ట్ యాడ్ చేశాను అంతే.
ఇంకా ఒక 5 మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది. ఆల్రెడీ స్మెల్ చాలా బాగా వస్తుంది. నేను వైట్ జాగిరి వేసాను, తెల్ల బెల్లం అంటారు కదా అది వేసాను, అందుకే ఇది అంత కలర్ఫుల్గా కనిపించట్లేదు. కొద్దిసేపు చల్లారిన తర్వాత ఇలా ఉంది, చాలా బాగుంది చూడ్డానికి. చాలా బాధగా ఉంది, వీకెండ్ అప్పుడే అయిపోతుంది. ఏంటో వీకెండ్ మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతుంది, వీక్ డేస్ మాత్రం చాలా స్లోగా గడుస్తుంది. యాక్చువల్లీ ఐ హేట్ మండేస్ అనమాట. మండే అంటే అది ఎందుకో నాకు నచ్చదు. నాకు ఫ్రైడే చాలా ఇష్టం. ఫ్రైడే తర్వాత సాటర్డే సండే వస్తుంది కాబట్టి. అందరికీ వీక్ అంటే మామూలుగా జెంట్స్కి అందరికీ వీకెండ్స్ అంటే వీకెండ్స్ లాగా ఉంటుంది, కానీ లేడీస్కి పాపం వీకెండ్సే ఉండదు కదా. అంటే 24/7 కుక్ చేస్తూనే ఉండాలి. కానీ ఇప్పుడు బెటరే, ఇప్పుడు అంటే ఈ జనరేషన్లో జెంట్స్ కొద్దిగా అర్థం చేసుకుంటున్నారు. అంటే పాపం పొద్దునకు వర్క్ చేస్తూ ఉంటారని హెల్ప్ చేయడం, నెక్స్ట్ ఏదైనా బయట తీసుకెళ్ళడం, బయట ఫుడ్ తీసి పెట్టడం. అంటే ఎందుకంటే బయట ఫుడ్ తినాలి అని కాదు, కొద్దిగా ఇంట్లో వంట చేస్తుంటారు కదా, కొద్దిగా రెస్ట్ ఇవ్వడం. ఇప్పుడు ఆప్షన్ కూడా పోయింది మాకి. అంటే ఈ లాక్డౌన్ వల్ల ఇప్పుడు బయట తినడం కూడా అవ్వదు. అంటే ఇంకా మాకు రెస్టే ఉండదా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ హెల్ప్ చేస్తారు, బట్టలు ఆరేయడం అట్లా ఏవో ఒక చిన్న చిన్న హెల్ప్ చేస్తారు. మళ్ళీ ఫుల్ కాదు, ఫుల్గా వచ్చి కూరగాయలు కట్ చేసేయడం ఇలా అసలు చేయరు. కానీ ఎప్పుడైనా నాకు వచ్చేసి లేజీగా అలా అంటే ఏదైనా చిన్న చిన్నవి అనమాట, ఆమ్లెట్ చేసేయడం అలా చిన్న చిన్నవి చేసిస్తూ ఉంటారు, ఇవ్వడానికి ట్రై చేస్తుంటారు. కానీ తను కూడా తన అఫీషియల్ వర్క్తో చాలా బిజీగా ఉంటారు. సో నేనే అర్థం చేసుకుంటూ ఉంటాను. నాకు యాక్చువల్లీ నాకు ఎలా అంటే నాకు డిఫరెంట్ డిషెస్ చేయడం అంటే చాలా ఇష్టము. కానీ కంటిన్యూగా కుక్ చేయడం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. కంటిన్యూగా అంటే 5 days కుక్ చేస్తే అట్లీస్ట్ 1 day అన్నా నాకు బ్రేక్ ఉండాలి. అప్పుడే నేను ఇంకొక డే బాగా చేయగలుగుతాను. లేకపోతే అప్పుడే నాకు కుకింగ్లో అంటే ఆ టేస్ట్లో డిఫరెన్స్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఇంట్రెస్టింగ్గా చేయం కదా, అందుకనేసి. కానీ ఇప్పుడు చాలా రోజుల నుంచి కంటిన్యూగా చేస్తున్నాను. మేబీ లాక్డౌన్ అయిపోయిన తర్వాత బయట ఫుడ్ తినగలుగుతామో లేదో అనిపిస్తుంది, ఎందుకంటే ఇంటి ఫుడ్ అలవాటు అయిపోయింది కంటిన్యూగా, అలా ఉంది. సరే, ఇంకా ఈరోజు మనం ఒక మంచి ఫేస్ పీల్ మాస్క్ వేసుకుందాం. ఎవర్ యూత్ గోల్డ్ గ్లో పీల్ ఆఫ్ మాస్క్. కొన్ని టైమ్స్ ఇలా ఫాస్ట్గా కొన్ని వర్డ్స్ పలుకుతున్నప్పుడు అలా అవుతూ ఉంటుంది కదా, నాకు అలా ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఓకే, ఇది అప్లై చేద్దాం. ఇది నాకు చాలా ఇష్టము, ఇది ఆరెంజ్ది కాబట్టి, అందుకే అయిపోయింది, చాలా అయిపోయింది. కొంచెం ఉంది, ఇప్పుడు అప్లై చేసేసుకుంటాను. అప్లై చేసుకునే ముందు ఫస్ట్ హెయిర్ టై చేసుకుంటే ఫేస్ మీదకి హెయిర్ రాకుండా ఉంటుంది. ఓకే, అప్లై చేసాను. ఇది కొంచెం డ్రై అయ్యేంత వరకు ఒక 15 minutes. కొన్ని ప్లేసెస్లో మిస్ చేశాను, మీరు ఎక్కువ లేదు. ఒక 15 minutes అలానే ఉంటే మనకి డ్రై అయిపోతుంది. జస్ట్ పీల్ చేసేస్తే సరిపోతుంది, ఈజీగానే వచ్చేస్తుంది. కానీ యాడ్స్లో చూపించినట్లు ఇలా తీస్తే కంప్లీట్గా వచ్చేలాగా రాదు, అది మధ్యలో బ్రేక్ అవుతూ ఉంటుంది, కానీ కంటిన్యూగా వచ్చేస్తుంది. సో 15 minutes ఉండేసి జస్ట్ పీల్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. మీకు కావాలంటే మీరు వాష్ చేసుకోండి, వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత పీల్ ఆఫ్ చేసిన తర్వాత వాటర్తో వాష్ చేసుకోండి. సో ఇట్స్ సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. ఇది అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి యూజ్ అవుతుంది. డ్రై స్కిన్, నార్మల్ స్కిన్, కాంబినేషనల్ స్కిన్, ఆయిలీ స్కిన్, అన్ని స్కిన్ టైప్స్కి యూజ్ అవుతుంది. వీక్ టు గెట్ బెస్ట్ రిజల్ట్స్. వారానికి 2 times యూజ్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటుందంట. న్యాచురల్ గ్లోయింగ్ స్కిన్. ఓకే, సో ఇది నేను యూజ్ చేసింది ఇప్పుడు. చాలా బాగానే ఉంది. నేను ఏ ప్రోడక్ట్స్ మీకు సజెస్ట్ చేసినా నేను ఆల్రెడీ ముందు కొద్దిగా యూజ్ చేసి ఉంటాను, అప్పుడే నేను చెప్తాను అనమాట. అంటే యూజ్ చేయకుండా నేను మీకు చెప్పాను అనుకోండి, అది మీరు యూజ్ చేసి మళ్ళీ ఏదైనా
మీకు స్కిన్ ఏదైనా అయినా మళ్ళీ అది ప్రాబ్లం కదా. అందుకనేసి మోస్ట్లీ నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి ఉండేటివే చూస్తూ ఉంటాను. మోస్ట్లీ అంటే నేను చెప్పేటివి అన్నీ వచ్చేసి అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి యూజ్ అయ్యేలాగే నేను చెప్తూ ఉంటాను. ఇన్ కేస్ ఏదన్నా అంటే డ్రై స్కిన్ వాళ్ళకి అట్లుంటే నేను మెన్షన్ చేస్తూ ఉంటాను. ఇలాంటి క్రీమ్స్ వచ్చేసి ఏదైనా పీల్ ఆఫ్ మాస్క్ కానీ క్రీమ్స్ కానీ నేను బాగా యూజ్ చేస్తాను చెప్తాను. ఒక షవర్ జెల్ ఉంది, ఆ షవర్ జెల్ నేను తీసుకొని ఆల్మోస్ట్ 3-4 months అవుతుంది. నేను చెప్పాను అనమాట, నేను కంప్లీట్గా యూజ్ చేసినాకే రిజల్ట్స్ చెప్తాను అనేసి. సో అది చాలా సూపర్గా ఉంది. నెక్స్ట్ వీడియోలో దాని గురించి చాలా క్లియర్గా చెప్తాను. అంటే నేను యూజ్ చేసి అది లేట్ అయినా పర్వాలేదు, యూజ్ చేసే రిజల్ట్స్ చెప్తాను, బాగుండేటివే చెప్తూ ఉంటాను. సో అందులో డౌట్ లేదు, నమ్మచ్చు. చూడండి నేను ఇలా తీసేసి నీట్గా వచ్చేస్తుంది. నా చేతికి ఉండింది, ఫేస్కి అప్లై చేసుకున్నాను కదా, అదంతా అలానే ఉంది. ఓకే, ఇది డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. 15 minutes అయింది. చూడండి చాలా టైట్ అయిపోయింది స్కిన్. సో ఇప్పుడు తీస్తున్నాను నేను. ఫస్ట్లోనే బ్రేక్ అయిపోయింది. చూడండి చాలా క్లీన్గా మనం వచ్చేసి పీల్ ఆఫ్ చేసేయచ్చు. మీకు కావాలంటే మీరు నార్మల్ వాటర్తో జస్ట్ ఫేస్ వాష్ చేసుకోండి. నాకైతే ఓకే, చాలా బాగుంది. అంతే, కొన్ని పీల్ ఆఫ్ మాస్క్లు వచ్చేసి ఎక్కువ అంటే కొంచెం స్కిన్ వచ్చేసి మంట పుట్టడం, కొద్దిగా రఫ్ అయిపోవడం అలా అంతా ఉంటుంది. నాకు ఇది అలా ఏం లేదు. సో ఇది ఎవర్ యూత్ది, ట్రై చేసేది అంటే ట్రై చేయండి. ఇది జెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు, లేడీస్కనే కాదు. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఇంతే రోజు వ్లాగ్. మీకు నా వ్లాగ్ నచ్చింటే లైక్, షేర్, కామెంట్. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే కింద నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, అది మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ అన్నీ మీ వరకు వచ్చి మీరు నా వీడియోస్ ఏవి మిస్ కాకుండా చూడగలుగుతారు. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.